మదర్బోర్డ్ పార్ట్ నెంబర్ SCALA3-15/17CR రివ్యూ 1.2. ఈ మోడల్ వచ్చేసి ఈ మదర్ బోర్డు గ్రాఫిక్ మోడలు సామ్సంగ్ మదర్ బోర్డు. సో సామ్సంగ్ మోడల్ నెంబర్ చూసినట్లయితే NP300E5X. ఈ ల్యాప్టాప్ను నేను కంప్లీట్ నో పవర్లో తీసుకున్నాను. సో కంప్లీట్ అంటే కంప్లీట్ రస్ట్ ఉండింది. సో ప్రాబ్లమ్ను నేను ఫైండ్ అవుట్ చేసి ల్యాప్టాప్ను సక్సెస్ఫుల్ రిపేర్ చేసిన తర్వాత సో చాలా డస్ట్ ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే బోర్డును కూడా క్లీన్ చేశాను. సో ఈ ల్యాప్టాప్లో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి హాల్ సెన్సారు. సో ఇది లిడ్ సెన్సార్ కూడా అంటారు. సో ఇదేంటంటే బర్నింగ్ ఉంది, దీన్ని రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేసిన తర్వాత కూడా ల్యాప్టాప్ అనేది టర్న్ ఆన్ అవ్వలేదు. కారణం ఏంటంటే ఇది మెయిన్ బయాస్. ఈ మెయిన్ బయాస్ అనేది ప్రాబ్లం ఉంది. సో బయాస్ను చేంజ్ చేశాను. బయాస్ చేంజ్ చేసిన తర్వాత ల్యాప్టాప్ అనేది టర్న్ ఆన్ అయింది, కానీ డిస్ప్లే అయితే రాలేదు. కారణం ఏంటంటే ఇందులో గ్రాఫిక్ చిప్ ఉంది. సో గ్రాఫిక్ చిప్ ప్రాబ్లం ఉంది. సో నేను గ్రాఫిక్ను కంప్లీట్గా డిజబుల్ చేశాను. డిజబుల్ చేసిన తర్వాత ల్యాప్టాప్ అనేది సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. సో ఇప్పుడు ఛార్జర్ని అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. ఛార్జర్ని అయితే కనెక్ట్ చేశాను అండ్ లైట్ వచ్చింది, ఇక్కడ చూడొచ్చు మీరు. సో పవర్ బటన్ ప్రెస్ చేశాను. సో ల్యాప్టాప్ అయితే టర్న్ ఆన్ అయింది. డిస్ప్లే చూడొచ్చు మీరు ఇక్కడ. సో డిస్ప్లే కూడా వచ్చింది. సో రీస్టార్ట్ అవుతుంది. చూసారు కదా, మీ ల్యాప్టాప్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే దగ్గరలో వరంగల్ అయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.